హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలోని మీరు మా మమ్మీ చేసిన యమ్మీ ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై చూస్తారు. ఇంకా మా సిస్టర్ని 13 ఇయర్స్ తర్వాత మీట్ అవుతున్నాను, అది కూడా చూద్దరు కానీ. సో బట్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మమ్మీ గారెలు చేశారు, ఇడ్లీలు చేశారు, ఇంకా కోకోనట్ చట్నీ అండ్ పీనట్ చట్నీ చేశారు. ఫుడ్ అయితే ఎక్సలెంట్, నాకైతే చాలా ఇష్టం మా మమ్మీ చేసిన ఫుడ్. సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడైతే మేము ఎంజాయ్ చేస్తున్నాము అందరం కలిసి. సూపర్ యమ్మీ. సో తర్వాత ఇండియాలో మ్యాంగోస్ తినకపోతే ఎలాగా, సో మ్యాంగోస్ చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో ఫైనల్గా మ్యాంగోస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో తర్వాత మమ్మీ టీ చేస్తున్నారు. సో తర్వాత చాలా కుకింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఓ మై గాడ్, షుగర్ చూడరా ఇక్కడ ఎంత పెద్ద ఉన్నది, క్రిస్టల్స్ లాగే. యా, ఎక్కువ షుగర్ అయితే మంచిగా. ఫిష్కి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, టొమాటో ఏగుతుంది, ఈ లోపల మమ్మీ టీ చేసేస్తుంది. మొత్తం 3 పనులు చేసేస్తుంది. అమ్మ ఎంత ఫాస్ట్గా ఉందో. అది టొమాటో చూడు, మమ్మీ గ్రైండ్ చేసి ఫ్రై చేసి అలా గ్రైండ్ చేయలేదు, అది చేసి గ్రైండ్ చేయలేదు, మిక్సీ తిప్పాను, అలాగే అదే ఫ్రై అవుతుంది. మిక్సీ చేశారా? ఓకే. ఇక్కడ ఉంది కదా ఇది ఫిష్, దీని కోనెం మొక్కలు. చాలా రోజులైంది ఇండియాలో తిని, కోనెం మొక్కలు తెచ్చుకున్నాం, అది వాష్ చేసాక చూపిద్దాం. ఇవి గ్రైండ్ చేశారు కదా ఆనియన్స్ని. ఇటు వచ్చి ఇటు అమ్మ పక్కకి వెళ్ళిపో. బాగా కనిపిస్తున్నాయి మొక్కలు. 3 తారీఖులు అవుతుంది చేపలు. 3 తారీఖులు చేస్తాను. తారీఖు అవుతుందా టమాటో? వై హ్యావ్ టు స్కేడ్? ఎవ్రీడే నేను కుక్ చేస్తుంది కదా మామీకి భయం లేదు, నాకు తెలుసు ఎలా ఉంటుంది. మా మమ్మీ చాలా ఇయర్స్ నుంచి కుక్ చేస్తుంది, మామీకి కూడా భయం లేదు. ఆయిల్ అంటే భయం దానికి. పడుతుందేమో. అవును. కొంచెం చల్లారెక్క రాయించేస్తే గరం మసాలా వేసిస్తే కొంచెం ధనియాలు జీలకర్ర పొడి ఇందులోనా గరం మసాలా వేస్తే మీకు కచ్చగా చేసినట్టున్నావు. నేను పేస్ట్లో చేస్తే నాకు నచ్చదు, ఎక్కువ గ్రేవీ అయిపోతుంది. మసాలా పేస్ట్ చేసావా? ఇందులో ఏంటి వేసావు? కలర్ వచ్చింది కదేటి, పసుపు వేసావా? ఇందులో పెప్పర్ పౌడర్ వేసింది, దాల్చిన చెక్క. ఇది ఎందుకంటే సపరేట్ చేశాను, రొయ్యల్లో కూడా వేస్తాను కదా. ఓకే. మసాలాలు నేను వేస్తాను ఇవన్నీ గ్రైండ్ చేసేటప్పుడు. పువ్వు అంటారు, వాసన పువ్వు అంటారు. అవును. ఇదేంటి ఆకేంటి? గరం మసాలా వేస్తుంది, జీలకర్ర ధనియాల పొడి వేస్తాను. పెప్పర్ పౌడర్ కాదా అది? జీలకర్ర ధనియాల పొడి. ఇందులోని సిన్నమన్ స్టిక్, ఒక పెద్ద ఇలాచి, లవంగాలు, మిరియాలు, గసగసాలు అంటే పాపీ సీడ్సే కదా. పాపీ సీడ్స్ అయిపోయిందా? కొంచెం చేస్తాను. యమ్మీ. నేను కొత్తిమీర సూపర్. మా మమ్మీ పులుసు చేస్తారు, ఫిష్ పులుసు
సూపర్. కరివేపాకు కొత్తిమీర. చాలా బాగుంది. చేపల పేరు ఏంటి మమ్మీ? సుదుముల. ఓకే, సుదుములు. సుదుములు వేపుతున్నావు. కారం ఉప్పు అన్నీ వేసేసా? కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా సామాన్లు, ఉల్లిపాయలు వేసేసి అంతాను ముద్ద చేసి ముద్ద చేసావా? ఆ ముద్ద పెట్టి అందులోకి వచ్చి బియ్యం పిండి ఇందులోనా? అది ఇక్కడ ఫ్రై అవుతున్నాయా? అది వేసేసాక దాని మీద కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసావా? ఇందులో రైస్ అవుతుందా? వేసుకోవాలి. రొయ్యల కర్రీనా? కొత్తిమీర. చిన్న చేపలు టేస్టీగా ఉంటాయి కదా? ఇది టేస్ట్ ఎక్కువ. మ్మ్. వండడం బాగా చేయడం కష్టం కానీ క్లీన్ చేయడం కష్టమే. ఎలా చేసావో పాపం. బాబుకి ఇష్టం. అక్కకు కూడా ఇష్టం చేస్తాను. మ్మ్. వాళ్ళిద్దరు గణేష్కిను ఆ అక్కకి ఇష్టం బాగా. నెత్తళ్ళు కూడా. నెత్తళ్ళు అంటే మా అందరికీ ఇష్టమే. నువ్వు కూడా నాకు నెత్తళ్ళు ఇష్టమే. నెత్తలు పెట్టాను. నెత్తళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. చేపలకి అవును. అమ్మద్ద పెట్టుకుంటాను. అందులో కొంచెం జీడిపప్పు వేసి దాంట్లో రొయ్యలు కర్రీ అవుతుంది. టేస్ట్ వస్తుంది. చికెన్ కానీ దాని కానీ దాని గ్రేవీ వేరు. గ్రేవీ. సో ఇక్కడైతే మమ్మీ రొయ్యలు కర్రీ అంటారు కదా, అది కొంచెం బాగా దగ్గరికి అయ్యాక ఫ్రై లాగా అయింది. చాలా బాగుంది. అండ్ ఫిష్ ఫ్రై కూడా చేశారు. అండ్ రైస్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఫిష్ పులుసు చేశారు, మీరు చూసారు కదా. అండ్ చారు చేశారు, రైస్ చేశారు. బాబోయ్, ఫుడ్ అయితే ఎక్సలెంట్ అనమాట, ఎక్స్ట్రా ఆర్డినరీ. సో ఇలా ఫాలో అయిపోతే మీరు హ్యాపీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫుడ్ అయితే చాలా మిస్ అవుతాను. నార్మల్గాను ఇక్కడ ఫిష్కిను యూఎస్ఏ ఫిష్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ అన్నిట్లో కూడాను. ఇక్కడ ఫిష్ చాలా బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, బట్ దేని టేస్ట్ దాందే కదా. అండ్ అందులో మమ్మీ చేసిన ఫిష్ ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ నాకు చిన్న చేపలు ఫ్రై అండ్ ఫిష్ పులుసు, రొయ్యలు అన్నీ కూడా ట్రై చేస్తున్నాను అనమాట. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నేను యూఎస్లో ఉండేటప్పుడు చాలా మిస్ అవుతాను మమ్మీ ఫుడ్. సో ఇక్కడైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాం, అందరికీ నచ్చింది. సో యమ్మీ. మా అక్క కోసం వెయిట్ చేస్తున్నాను. సూపర్ ఎక్సైటెడ్. సముదా ఇచ్చాడా? హాయ్ చెప్పు. హాయ్. Oh my god, it tastes like that. Let me just see. అలా వచ్చినా Hey, Shif. Hi, Do you know who I am? Ganesh. Don't need to put. Yeah. Oh, Ajay came first. That's it. సో ఫైనల్గా అక్క ఫ్యామిలీ వచ్చేసారు. సో ఫైనల్గా అక్కని చూశాను 13 years తర్వాత. అండ్ ఈషుని బావగారిని అందరినీ కూడా సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్.